మొన్న మన మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఉండి కరెంటు ఛార్జింగ్ బండ్లు కొనాలే అనుకునేటోళ్లకు బంపర్ ఆఫర్ ముచ్చట చెప్పే కదా. రెండేళ్ల దాకా రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్డు ట్యాక్స్ కట్టి అక్కరే లేదన్నాడు. ఇక ఆ మాట వినంగానే నా సొంటోళ్ళు చాలా మంది కరెంటు ఛార్జింగ్ బండి కొందామని పైసలు కూడా జమ చేస్తున్నారు. అయితే ట్యాక్సులు పైసల ముచ్చటేమో కానీ గీ ముచ్చట చూస్తే పానం జల్లుమంటుందోల్లా. ఇంటి దీపం అని ముద్దు పెట్టుకుంటే మూతి మీసాలు గాలి అన్నట్టు ఖర్చు తక్కువ అవుతుంది, పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది కదా అని ఛార్జింగ్ బండ్లు కొందాం అనుకుంటే ఇగో ఇసంటి ప్రమాదాలు పొంచున్నాయి. ఇగో ఈ కరెంటు ఛార్జింగ్ బండ్లతోటి ఛార్జింగ్ పెట్టి అట్లా బయటికి పోగానే డబేలు మని 10 సుతీల్ బాంబులు ఒక్క పారే వేలినట్టు వేలిందట. ఇక చూడరాదు ఎట్టదలుగా పడ్డదో పేలినాక. నామరూపాలు లేకుండా బొగ్గు అయింది బండి అంతా. పక్క పంటున్న గల్మ కూడా బొగ్గే అయింది ఆ పేలుడుకు. జగిత్యాల జిల్లా రూరల్ మండలం బాలపల్లిలో ఉండే ఈ బేతి తిరుపతి రెడ్డి అన్న వాళ్ళ ఇంట జరిగింది పేలుడు. బండి వేలింది, ఇట్లా మొత్తం పేలింది, ఫైర్ అంటే ఇట్లా మొత్తం పేలింది. ఇక అందులో ఆ బండి డిక్కిలా నేను అట్లా వడ్లు అంటే గవర్నమెంట్ కాకుండా రైస్ మిల్లోనికి ఇచ్చిన అన్నట్టు. రైస్ మిల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మన 103 క్వింటాలు అయినాయి మనవి. వాళ్ళు 1,90,000 ఒక 1000 ఇచ్చారు, 1,91,000. అవి కూడా డబ్బులు అందులోనే పెట్టిన, పాన్ కార్డు డిక్కిల్నే ఉన్నది, అవన్నీ కూడా అందులోనే ఉన్నాయి. మొత్తం ఫైర్ అయిపోయినాయి, ఏం లేదు. ఇల్లు దర్వాజా ఇది కానీ మొత్తం కాలిపోయింది. ఇంకా ఈరోజు ఏంటంటే మా వాళ్ళు పిల్లలు ఎప్పుడైనా ఇంటికానే ఉంటుండే స్కూల్కి వెళ్ళిర్రు, మా వాళ్ళు ఊరికి వెళ్ళిర్రు. ఇంకా ఉన్నోళ్ళు ఇక్కడ పెరట్లా కలుస్తుర్రు. ఈ టైంలో ఎవరు ఉండరు ఇక్కడ. ఇక అట్లా మొత్తం ఇన్సిడెంట్ ఇట్లా జరిగింది. ఇక బండి వాయే, బండ్లో పెట్టిన పైసలు వాయే, ఇంటి గల్మా దర్వాదంతా కాలిపోయా. పాడైపోను 30% ఛార్జింగ్ ఉంది కదా, జెర్సీ పట్ల పెడదామని పెట్టి ఇట్లా దావకానికి పోదామని బయటికి పోయిందంటే గీ అక్క. అవక్క నువ్వేనా ఛార్జింగ్ పెట్టింది? నేనే పెట్టేసి నేను ఇక్కడనే కూర్చుంటాను. అంటే ఇది 30% ఉండే బ్యాటరీ ఛార్జింగ్, 30% ఉంటే పెట్టేసిన. నేను హాస్పిటల్ వెళ్ళిన 5 మినిట్స్ కూడా కాలేదు, బ్లాస్ట్ అయిపోయింది. నయ్యం ఇంకా దావకానికి పోయే పని లేకుంటే ఎట్టుంటుండే. నేను ఇక్కడనే కూర్చుంటాను. కోల్డ్ ఉన్నాయి అట్లా, నేను ఇక్కడనే చేరేసుకొని కూర్చుంటాను. మనిషి ప్రాణ నష్టమే కదా. మా బాబు ఉంటే బండెక్కే కూర్చుంటాడు. సర్కారు వాళ్ళు చెప్పిన డిస్కౌంట్లు, రిజిస్ట్రేషన్ ట్యాక్సులు, రోడ్ ట్యాక్సులు ఆఫర్లు ఏమో గానీ పానాలకే ఆపత వస్తుందన్న ముచ్చట మీద నజర్ పెట్టురు సార్లు మొదలైతే. అటెనక ఆఫర్లు, పొల్యూషన్ ముచ్చట్లు చూద్దాం గాని అని అనుకుంటున్నారట ఈ కరెంటు బండి వేలిపోయి కాలిపోయిన కథ చూసిన వాళ్ళంతా. ఇది ఒకటే కాదు, ఈ కంపెనీ ఆ కంపెనీ అని ఏం లేదు. ఇట్లా అప్పుడప్పుడు కరెంట్ ఛార్జింగ్ బండ్లు గాలిపోడు కామన్ గా వినబడుతున్న ముచ్చటే మరి.